పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవునికి స్తోత్రం చేద్దాం. గట్టి చేద్దాం. ఈ మాట చదివినా కూడా అర్థం కాలేదు చాలా మందికి. వాక్యం చాలా మందికి ఆత్మీయంగా ఉన్న వాళ్ళకి వాక్యం చదువుతున్నప్పుడు అర్థమైంది. అనాలోచనగా ఉన్న వాళ్ళకి ఏం అర్థమైంది చెప్పండి? మనకి ఎంతప్పటికి అర్థం కావాలంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు అర్థమవుతాయి, కానీ అవి ఎంత లోతుగా ఆలోచిస్తాం వాటిని. కానీ దేవుని మాట్లాడేసరికి మాత్రం అస్సలు ఈ మనసు అక్కడ ఉండదు, ఈ చెవి అక్కడ ఉండదు, అసలు దేవుని మాటే మనం వినం. మళ్ళీ ఒకసారి ఆ మాట చూడండి ఏం చెప్తుందో. అందుకు సమూయేలు ఆయన తాను అంటే దేవుడు సెలవిచ్చినటువంటి ఆజ్ఞను